नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। సో గంగాధరయ్య గారు నాగరత్న మాతాజీ ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. కొంతమందికి తెలియకపోయిండొచ్చు, కొత్త వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఏమిటి, ఇది మామూలు సత్సంగలాగా అయిండొచ్చు, భక్తులకి కొద్దిగా అలవాటు ఉండొచ్చు. ఇది శ్రీమద్ భాగవత ప్రతిష్టాపన ప్రోగ్రాం. ఎలాగైతే మనం స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో, దేవాలయాల్లో విగ్రహ ప్రాణ ప్రతిష్టలు చేస్తుంటాం. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి చాలా నియమాలు ఉంటాయి. విగ్రహాలు తాకాలన్న నియమాలు ఉంటాయి. ప్రాణ ప్రతిష్ఠ కూడా భగవంతుని ఆహ్వానిస్తాం. మనం వైకుంఠం నుంచి ఆ రూపం తీసుకో స్వామి అని ఆహ్వానిస్తాం. కాబట్టి ఆ ఆగమ శాస్త్రాల ప్రకారం అన్నీ కూడా కొంతమంది మాత్రమే భగవంతుణ్ణి తాకే అవకాశం ఉంటుంది. అవునా కదా? గర్భగుళ్ళు అందరూ వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కొంతమంది మాది వెళ్ళగలుగుతారు. కానీ భగవంతుడు కరుణామయుడు. కాబట్టి కలియుగంలో అందరికీ కూడా ఎలాగైతే స్వామి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ ద్వారా మనం ఆహ్వానిస్తామో ఆ నిలయానికి, రెండవది ఆ స్వామి ప్రాణప్రతిష్ఠ తర్వాత స్వామిని సేవ చేసే ఒక అవకాశం దొరుకుతుందో, ఎలాగైతే మనకు ఒక బిడ్డ గర్భం వచ్చిన తర్వాత ఒక నెలలా కొద్దిగా లోపల ఏమవుతుంది, ఆ బిడ్డకి కాళ్ళు చేతులు అవయవాలన్నీ కొద్ది డెవలప్ అవుతాయి. 7వ నెలకి ఆ బిడ్డకి కాన్షియస్నెస్ అంటే ఆ ప్రతిస్పందన, ఈ జ్ఞానం అంతా 7 నెలల్లో మొదలవుతుంది. కాబట్టి బయట శబ్దాలు వినడం కానీ 9 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. ఇది ఒక ప్రక్రియ. ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు కూడా భగవంతుడిని మనం మంత్రాల ద్వారా ఆహ్వానిస్తాం. భగవంతుల అవయవాలు ఏవైతే ఉన్నా మన విగ్రహంలో అవయవాలన్నీ కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ కూడా వాటి వరకు ప్రాణం తీసుకొని వస్తాం. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా చాలా కష్టమైన ప్రక్రియ. అది దేవాలయాలు మాత్రమే చేస్తాం. ఎందుకంటే అక్కడ భగవంతుడు తప్ప వేరే భావన ఏది ఉండదు. దేవాలయాల్లో నైవేద్యం స్వామి కోసమే, ఆరతి ప్రతి ఒక్కటి స్వామి, అలంకార ప్రియ అంటారు శ్రీనివాసుని, అంతా ఆయన కోసమే. కాబట్టి ఆ భావన అంతా దేవాలయాల్లో ఉంటుంది. ఇప్పుడు అదే మనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనకు అటువంటి అదృష్టం అటువంటి చాలా కష్టం కదా. మనం అలంకరణ చేయడమే చాలా కష్టం. భగవంతుని అలంకరణ ఏం చేస్తాం మనం? అవునా కదా? మనం స్నానం చేయడమే చాలా కష్టం. మళ్ళీ ఆయనకి స్నానం చేపిస్తాం మనం. అర్థమవుతుందా? ఇంట్లో పిల్లలు పెట్టుకుని మీకు తెలుసుంటుంది చాలామందికి. పిల్లలు ఎంత కష్టం, ఈజీనా?
భగవంతుడు ఇంకా కష్టం కదా. కాబట్టి కలియుగంలో విగ్రహారాధన కష్టతరమైనది, చేయలేం, అందరూ చేయలేం. చాలా ఓపిక ఉండాలి. మనకి ఓపిక ఎంత తక్కువ ఉంటుంది కదా కలియుగం అంటేనే. కాసేపు ఇప్పటికే మీకు చాలా ఓపిక వెళ్ళిపోయి ఉంటుంది, ప్రోగ్రాం లేట్ అయింది అంటారు, ఇంకా రాలేదు ప్రభువులు అంతా కూడా. ఓపిక ఎక్కడైనా ఓపిక తక్కువ కదా. కొద్దిగా ఆహారం లేట్ అయినా కోపం వచ్చేస్తుంది మనకు, లేదా బ్యాంకులో కాసేపు లేట్ అయినా కోపం వచ్చేస్తుంది, ఎవరైనా ఫోన్ పిక్ చేయలేకపోయినా కోపం వచ్చేస్తుంది. ఏంటి ఫోన్ తిట్లో ఎన్నిసార్లు చేస్తున్నాయి అంటే కలిగి ఇవన్నీ కూడా పేషెన్స్. చాలా పేషెంట్కే పేషెన్స్ ఉండదు యాక్చువల్లీ కదా. పేషెంట్ అండ్ పేరు ఎలా వచ్చింది, జబ్బు, వాళ్ళకే పేషెన్స్ ఉండదు. ఇది కలిగి ఏం చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భగవంతుని మన ఆరాధన, దీపారాధన చేయాలన్నా, స్వామి అలంకరణ చేయాలన్నా, రోజు ఆయనకి నైవేద్యం పెట్టి ఆయనకి స్నానం చేపించి అన్నీ చాలా కష్టం. కాబట్టి కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో వస్తున్నాడంటే భాగవత రూపంలో వస్తున్నాడు. అర్థమవుతుందా? కొత్త వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమిటిది, భాగవత ప్రతిష్టాపన. ఈ భాగవతం అంటే వ్యాసదేవులు కృష్ణ భగవాను ఈ లోకాన్ని వదిలి వైకుంఠం వెళ్ళిపోయిన తర్వాత స్వామి ద్వాపరయుగం ఎప్పుడైతే కృష్ణుడి పాదాలు ఈ లోకాన్ని వదిలేశాయో కలియుగం మొదలయ్యింది. భగవంతుడు ఉన్నంతవరకు ధర్మం నడుస్తూ ఉండింది, స్వామి యొక్క ఆధీనంలో ఉండే. మయా దీక్షేణ ప్రకృతి. ఎప్పుడైతే స్వామి కృష్ణుడి పాదాలు ఈ భూలోకాన్ని వదిలి స్వామి వైకుంఠానికి వెళ్ళారో కలియుగం మొదలయ్యింది. అప్పుడు నారద ఋషులందరికీ ఏమిటంటే అప్పుడే భయం. అయ్యో కృష్ణుడు వెళ్ళిపోయారే, భగవంతుడు వైకుంఠం వెళ్ళిపోయాడు, వీడు కలియుగంలో మొదలయ్యింది, వీళ్ళ పరిస్థితి ఏమిటి, ఎంత భయంకరమైన మనుషులు పుడతారు. ఇంకా ఈ దుర్యోధనతో నేను సంవత్సరాలు మనం ఏగాం. రోజు దుర్యోధనే మనం భరించలేకపోయాం. ద్వాపరయుగం అంతా, కలియుగం అంతా దుర్యోధనలే. వీళ్ళందరినీ ఎట్లా డీల్ చేయాలి, వీళ్ళ పరిస్థితి ఏమిటి, ఋషులందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఆ టైంలోనే నారదముని వ్యాసదేవుని కలుస్తారు. అంతవరకు వ్యాసదేవులు ఎన్నో మహాభారతం కూడా రాసుంటారు, ఆయన అన్నీ రాసుంటారు. కానీ ఆయన మనసంతా కూడా అసంతృప్తిగా ఉంటుంది. అంత పురాణాలు 18 పురాణాలు రాసి, అన్నీ రాసి, వేదాలు, ఉపసంహితాలు, సంహితాలు, ఉపనిషత్తులు రాసి కూడా ఆయన హృదయం ఎప్పుడు కూడా తృప్తిగా లేదు. ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటుందో అప్పుడు నారదముని అంటారు, అయ్యా కలియుగానికి మందు నువ్వు ఇవ్వలేదు. అర్థమవుతుందా? కలియుగానికి మందు ఏమిటి, కృష్ణుడి యొక్క కృష్ణ నామం, కృష్ణ లీలలు కలియుగానికి మందు. కాబట్టి ఆ మందు నువ్వు డైరెక్ట్గా ఇవ్వలేదయ్యా అని చెప్తారు. అప్పుడు వ్యాసదేవులు కలియుగం ప్రజల కోసం, కలియుగంలో ఉన్న ప్రజల కోసం ఆ మందు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసి నారదమని అప్పుడు కృష్ణుడి గురించి రాయవయ్యా, అదే శృణ్వతం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతోస్తి అభద్రాని. అందరూ కామ్గా ఉండండి. ఇక్కడ ఏమిటంటే ఇది భాగవతం చెప్తున్నారు. ఇక్కడ శృణ్వతం స్వకథా కృష్ణ, కలియుగానికి మందేమిటి, కృష్ణుడి యొక్క కథ. అర్థమవుతుందా? ప్రతి జబ్బుకు మందులు ఉంటాయి కదా. కలియుగంలో మనిషి బాధలు అన్నిటికీ ఒకే మందు. కాళ్ళకి చేతులకి ఎలాగ మనం సపరేట్గా తింటామా? మనం కాళ్ళకి ఇడ్లీ పెడదాం, చేతికి దోశ పెడదాం, పొట్టకి పొంగల్ పెడదాం, తింటామా? కళ్ళకి క్యారెట్ పెడదాం అంటుంటారు కదా కొంతమంది, కళ్ళు క్యారెట్ మంచిదని. కళ్ళు క్యారెట్ చెప్పండి, ఒక అవయాలు ఒక మందు ఫుడ్ పెడతామా? లేదు కదా. ఆహారం శరీరం అందరికీ ఒకటే కదా. కాబట్టి కలియుగంలో కూడా అన్ని జబ్బులకి, అన్ని బాధలకి ఒకటే మందు, కృష్ణుడి యొక్క నామం. ఇది వర్ణించయ్యా. స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎవరైతే కృష్ణుడి నామాన్ని మందుగా తీసుకుంటారో వాళ్ళ జీవితం పుణ్యమయం అయిపోతుంది. పుణ్యశ్రవణం ఎవరైతే అది వింటారో వాళ్ళ జీవితం అంతా ఏమవుతుంది, పుణ్యమయం, పుణ్యాలతో నిండిపోతుంది వాళ్ళ జీవితం అంతా కూడా. మనం పుణ్యాలను దానాలు చేస్తేనే పుణ్యం కాదు, ఈ పుణ్యాన్ని వెలగట్టలేని పుణ్యం అంటారు శాస్త్రాలు అంతా కూడా. పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతోస్తి అభద్రాని. మన బాధలు ఎక్కడున్నాయి, బాధలు ఎక్కడున్నాయి చెప్పండి. బాధలు ఎక్కడున్నాయి? సంసారమే, కరెక్టే. సంసారంలో బాధలు ఎక్కడున్నాయి?
ఆ? ఆ, ఎక్కడున్నాయి? కిచెన్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి బాధలన్నీ? లోపల. సత్యయుగంలో బాధలన్నీ కూడా బయట ఉండి లోకాల మధ్య కొట్లాట్లు ఉండేటివి, అంతే కదా. దేవతలు అసురులు కొట్టుకునేవాళ్ళు, దేవలోకం అసుర లోకాలు కొట్టుకునేవి. ఇదేమిటిది? సత్యయుగంలో బాధలు లోకాల మధ్య ఉండేటివి. త్రేతాయుగంలో వచ్చిన తర్వాత ఏమైనా బాధలు దేశాల మధ్య మొదలయ్యాయి. అదే ఏమిటి? త్రేతాయుగం ఎవరు? త్రేతాయుగంలో ఏం జరిగాయి? శ్రీలంక, ఇండియా. అర్థమవుతుందా? త్రేతాయుగంలో యుద్ధాలు ఎలా మొదలయ్యాయి? కష్టాలు దేశాల మధ్య మొదలయ్యాయి త్రేతాయుగంలో. సత్యయుగంలో లోకాల మధ్య, భూలోకానికి స్వర్గలోకాలకి ఇట్లా అంటే అసుర లోకాలకి దేవలోకాలకి మధ్య సమస్యలు ఉండేటివి. త్రేతాయుగంలో దేశాల మధ్య లోకాలు వదిలేసి దేశాలకు వచ్చాం. అదే ఇండియా, అయోధ్య, లంక గొడవలు జరిగేవి. ద్వాపరయుగంలో ఎక్కడ గొడవలు ఎక్కడున్నాయి? ఒకే కుటుంబంలో, దేశాల మధ్య కాదు. ఇప్పుడు ఏమైంది? ఒకే ఇంట్లోనే, అవునా కదా? అన్నదమ్ముల మధ్య కదా. దుర్యోధనుడు, పాండు మహారాజు, ధృతరాష్ట్ర, అదే అక్కడే కదా. ధృతరాష్ట్ర వల్ల ఏమైంది? పిల్లల మధ్య, ఫ్యామిలీలోనే గొడవలు. ఇదే ఏ యుగంలో? ఇది ద్వాపరయుగం. కలియుగంలో లోపల సమస్యలు బయట లేవు. కలియుగంలో సమస్యలు ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. అందుకే స్వామిని చెప్తాను ఇక్కడ, హృదయంతోస్తి అభద్రాని. మన హృదయంలో ఉండే జబ్బులు, మన హృదయంలో ఉండే, మన మనస్సులో ఉండే బాధలు. ఇప్పుడు కష్టాలు అందరికీ ఒకటే, బయట కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కష్టాలకు మనం ఇబ్బంది పడాలా, కష్టాలు మనం బాధపడాలా, అది ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచే కదా. మనసే కదా ఇబ్బంది. బాధ అంటే ఇప్పుడు ఒక ఇబ్బంది అని అనుకోండి, ఎక్కడ బాధ అనిపిస్తుంది మీకు? కృంగిపోతాము, అవునా? ఒకసారి మనసు కరిగిపోతుంది, విరిగిపోతుంది. ఒక పిల్లల మధ్య పిల్లలు ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, అన్నవాడు బయటే ఉన్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు అనిపించుకునే వాళ్ళు ఎక్కడ? లోపల కదా బాధ. హృదయంతోసి అభద్రాని, హృదయంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తీసివేస్తుంది కృష్ణుడి యొక్క నామం, కృష్ణ కథ. అచ్చా, కరెక్ట్. మీరంతా మహాభక్తులు. మీరంతా మీ భక్తులకి, మీ భక్తికి స్వామి వాన కూడా ఆపేశాడు. యాక్చువల్లీ కురుక్షేత్రంలో సూర్యుని కాసేపు ఆపేశాడు, మీ భక్తికి హిందూపురంలో వాన కూడా ఆపేశాడు కృష్ణుడు. అంటే మీరు ఎంత భక్తి ఉందో స్వామిని చేస్తారు నీళ్ళను. అర్థమవుతుందా? అవునా కదా? కాబట్టి మీరు ఇంకా చాలా సేవలు చేయాలి అయితే కృష్ణుడికి. ఇంకా వెరీ గుడ్. మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు కృష్ణుడు, వీళ్ళు వస్తారో లేదో, ఏమన్నా వర్షం పడి చాలా చెప్పేయచ్చు రాలేమని, మళ్ళీ ఆగిపోయిందే, అయ్యో మళ్ళీ వెళ్ళకపోతే అడుగుతారే అని టెన్షన్ పడ్డారు కొంతమంది. కాబట్టి కృష్ణుడు కూడా చూడండి, సునతం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఆ కృష్ణ కథ ఇవ్వడానికి భగవంతుడు ఏం చేశాడు? ప్రకృతిని కూడా ఆయన పయాదక్షేణ ప్రకృతి, నా ఆధీనంలో ఉంది ప్రకృతి. వర్షం ఆగమంటే ఆగిపోద్దా? స్వామి ఆగమంటే అవుతుంది, అవునా కదా? కాబట్టి మన జబ్బులన్నీ, మన బాధలను ఎక్కడున్నాయి? మన హృదయం లోపల ఉన్నాయి. కాబట్టి మన హృదయం లోపల ఉన్న బాధలన్నీ తీర్చడానికే ఆ కృష్ణుడి యొక్క నామం, కృష్ణ కథే, ఆయన శ్రవణమే పుణ్యంలా, ఒక మందులాగా మనకు భగవంతుడు ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ కలియుగంలో మన హృదయంలో ఉన్న బాధలు లోపల ఉన్నాయి కదా, బయట లేవు. ఏదన్నా లోపలే మదన పడతాం, లోపలే బాధలు పడతాం. ఆ బాధ ఎక్కువైనప్పుడే మనిషి ఏమవుతుంది? నమ్మకం కోల్పోతాడు, జీవిత విరక్తి పుడుతుంది. ఈ జీవితం నాకు వద్దు అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. అదే నా జీవితం చాలా బాగుంది అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా లోపల నుంచే వస్తుంది. అర్థమవుతుందా? ఇది బాగుంది, ఇది బాగాలేదు అనే భావన ఎక్కడుంది? లోపలే ఉంది. కాబట్టి మందు మనం బయట వేసుకుంటే సరిపోదు, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ట్యాబ్లెట్ని పొడేసి ఎట్లా పూసుకుంటే అయిపోతుందా?
అర్థమవుతుందా? మందు వేసుకోవాలి కదా. కాబట్టి భగవంతుడి శ్రవణం జరగాలి. కాబట్టి కలియుగానికి భగవంతుడు మనకిచ్చిన మందు శ్రీమద్ భాగవత పురాణం. అర్థమవుతుందా? ఎలాగైతే ఒక దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఎంత ఆ జీవితంలో ఒక్కసారి దొరుకుతుందో, భాగవతం స్వామి ఏం చేశాడు? సరళంగా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాసదేవులు ఈ భాగవత పురాణాన్ని ఇదే లాస్ట్ ఆయన రాసింది. దీని తర్వాత వ్యాసదేవులు ఇంకేది రాయలేదు. అర్థమవుతుంది? అన్నీ రాసిన తర్వాత ఇదే లాస్ట్ రాసి వదిలేస్తారు. అయిపోయింది, క్లైమాక్స్ ఇదే, కలియుగానికి ఇదే మందు అని ఇచ్చి వ్యాసదేవులు కూడా మానవ సమాజానికి దూరంగా వెళ్ళి బదరికాశ్రమం హిమాలయాల్లో ఉంటుంది. మనం వెళ్ళి అడుగు పెట్టలే మనం బదరికాశ్రమంలో. వ్యాసదేవులు ఇప్పుడు చిరంజీవి, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన చిరంజీవి వ్యాసదేవులు, హనుమంతుడు చిరంజీవి, వ్యాసదేవులు చిరంజీవి, విభీషణుడు చిరంజీవి, అశ్వత్థాముడు కూడా, కానీ బాధలతో. చెప్పండి, చాలా భయంకరమైన జీవితం అశ్వత్థాముడిది. అంటే ఒక సాధువులకి మనం ద్రోహం చేసినా, సాధువుల్ని మనం తోలనాడినా, ఒక సాధువుల్ని మనం ఇబ్బంది పెట్టినా అశ్వత్థామ జీవితం గుర్తుకు రావాలి మనకు. భగవంతుడే శపించాడు అశ్వత్థాముని, కృష్ణ భగవానుడే. అటువంటి భయంకర ఘట్టం అవన్నీ కూడా భాగవత పురాణం అది కూడా ఉంది. కాబట్టి మన అందరికీ భగవంతుడు ఇచ్చిన వరం భాగవత పురాణం. ఇది 12 భాగాలు. ఈ 12 భాగాలు రెండు భాగాలు, మొదటి 2 భాగాలు కృష్ణుడి యొక్క పాదాలు. ఎవరైతే భాగవత పురాణాన్ని చదువుతారో కృష్ణ భగవాడు దర్శనం చేసుకున్నట్టే వాళ్ళు. అర్థమవుతుందా? విగ్రహం చూడడం అందరూ చూస్తారు కళ్ళతో, కానీ లోపల భక్తితో చూడాలి స్వామిని. ప్రేమాంజన చూడత భక్తి విలోచనేన. కాబట్టి 2 భాగాలు కృష్ణుడి యొక్క పాదాలు, 3, 4 భాగాలు. భాగవతంలో 12 భాగాలు ఉంటాయి. 12 స్కందాలు అని అంటారు. 12 క్యాంటోస్ అంటారు ఇంగ్లీష్లో. 12 స్కందాలు. మొదటి 2 స్కందాలు ఆయన యొక్క పాదాలు, అరవింద తామరాంటి పాదాలు ఆయనవి. ఇంకా 2, 3, 4 స్కందాలు భాగవత పురాణంలో ఆయన కాళ్ళు. 5, 6 స్కందాలు ఆయన నాభి, పద్మనాభ. అక్కడి నుంచి వచ్చింది కదా పద్మం. బ్రహ్మదేవుడు పుట్టింది ఎక్కడి నుంచే కదా. ఇదే 5, 6 స్కందాల్లోని సృష్టి గురించి వర్ణిస్తారు భాగవతంలో. మొదటి 2 స్కందాలంతా కూడా భాగవతం స్థాపన గురించి చెబుతారు, భక్తి గురించి చెబుతారు. 5, 6 స్కందాలు ఏమిటి? సృష్టి గురించి, సృష్టిలో లోకాల గురించి. దాంట్లోనే వచ్చేది యమలోకం కూడా. 5, 6 స్కందాలు. 6వ స్కందన చెప్తారు భగవంతుడికి నామం, యమలోకాలు ఎలా తప్పించుకోవాలి అని. అర్థమవుతుందా? ఈ భాగవతం మందు మీరు అర్థం చేసుకున్నారంటే కలియుగానికి ఏ మందు అవసరం లేదు మీకు. ఇది మీరు ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని పురాణాలు, సంహితాలు, సహస్రనామాలు ఎన్ని చెప్పినా దైవ బుద్ధి రాదు. దైవ చింతన అంటే ఏదో మన కష్టాల చింతన కాదు, మన ఆలోచన అంతా కూడా దైవ చింతన. మన మాట్లాడే మాట, మన తినే ఆహారం, మన కట్టుకునే బట్టలు, మన లోపల ఉన్న కోరికలు అన్నీ దైవమయమై ఉండాలి. అది దైవ చింతన, దైవ గుణాలు అంటే. ఓన్లీ పూజలు అప్పుడే మాత్రమే భక్తి కన్నీళ్ళు వచ్చేస్తుండే కళ్ళల్లో. తర్వాత ఆ ప్రేమ, కరుణ, దయ అది ఎక్కడుంది? కొన్ని నిమిషాలు అలా అయిపోకూడదు. కాబట్టి 6, 7 స్కందాలు. 5, 6 ఏమిటి? ఆయన యొక్క నాభి, సృష్టి గురించి ఎలా బయటపడాలి స్వామి వర్ణిస్తాడు 5, 6 స్కందాలు భాగవత పురాణం. 7, 8 స్కందాలు ఆయన వక్షస్థలం. శ్రీనివాస అంటాం కదా, అంటే ఏమిటి? నివాసం. శ్రీ నివాస. లక్ష్మీదేవి దగ్గర నారాయణ ఉన్నాడా? ఇలా కన్నడ కదా మీరంతా కొంతమంది. లక్ష్మీదేవి నారాయణ ఉన్నాడా? లేదు. నారాయణుడి దగ్గర ఎవరిని పట్టుకోవాలి మనం? కానీ మనం ఎవరిని పట్టుకుంటాం రోజు? అన్నీ తెలుసు మనకు. మీరు కూర్చోండి, నాకన్నా బాగా చెప్పేస్తారు మీరంతా కూడా, అంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. కానీ ప్రాబ్లం ఏమిటి? ఆచరతే ప్రజ్ఞ. ఒక ప్రవచనాలు చెప్పే వాళ్ళ జీవితం ఆచరణమయమై ఉండాలి. ఓన్లీ ఆలోచనమయం కాదు, ఓన్లీ జ్ఞానమయం కాదు. ఆలోచనతో సరిపోకూడదు, ఆచరణమయం. ఆచరణ తర్వాత ప్రచారం. కాబట్టి ఏమిటి? శ్రీనివాస, లక్ష్మీ నివాసం ఆయన హృదయంలోనే ఉంది. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే లక్ష్మి పట్టుకున్నట్టే కదా. ఆయన ఎక్కడ ఉంటే ఆవిడ వెళ్ళిపోవాల్సిందే కదా. ఇప్పుడు మీ గుండె ఇంట్లో పెట్టి వెళ్తారా మీరు?
చెప్పండి. బెంగళూరు వెళ్తున్నాం, ప్రభు గుండె తీసేసి మళ్ళీ మధ్యలో హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకో బీరువాలో పెట్టేస్తాం, కొద్దిగా నీట్గా పెట్టి టెన్షన్ లేకుండా వెళ్తావా మనం? అట్లా లేదు కదా. మన అవయవాలు మనతో వెళ్తాయి కదా, లేకుండా ఎలా వెళ్తాం చెప్పండి. అదే స్వామి ఎక్కడ వెళ్తే స్వామి హృదయంలో లక్ష్మి. ఆ నారాయణ పట్టుకోవాలి మనం. దేవదేవం భజే అన్నమాచార్యులు చెప్తారు కదా, దేవదేవం భజే దివ్య ప్రభావం అంటే దివ్య ప్రభావం. దేవదేవం దేవతలకే దేవమైన భజే దివ్య ప్రభావం. ఆయన ప్రభావం, ఆయన దివ్యమైన ప్రభావం, ఆయన రూపం కూడా. అటువంటి ఆయన మనం హృదయంలో బంధించామంటే ఆయన హృదయం లక్ష్మీదేవి ఆయన బంధించున్నాడు కదా. కాబట్టి మనం ఆయన్ని బంధించాలి. మన హృదయాన్ని ఎలా బంధించాలి? ఆయన్ని మనం భక్తితో బంధించాలి. ఆయన ధనంతో బంధించలేము. ధనం మళ్ళీ లోపల ఉంది, లక్ష్మీదేవి అరెస్ట్ చేశాడు ఆయన ఎలా బంధిస్తాం? మనం ప్రేమతో భక్తితో బంధించేస్తాం. అది శ్రీనివాస 6, 7 7, 8 ఇవి 9, 10 ఏమిటి? చిరునవ్వు. ఎవరో మీరు నవ్వితే చాలా బాగున్నారని అన్నారు అనుకోండి, మనం అంతే. ఇంక ఆ రోజు మళ్ళీ తిన్నాం సరిగా, ఆహారం కూడా బాగా భలే చెప్పారు వీళ్ళు. రోజు 10 మంది చెప్పారు అనుకోండి, మీరు నవ్వు ఏముంటుందో ముత్యాలు అసలు అంటే ఇంక అవునా? అదే కదా ఇప్పుడు సోషల్ మీడియా అంతే కదా. మీ ప్రొఫైల్ పిక్చర్ చూసి ఎవరైనా ఫేస్బుక్లో అక్కడెక్కడ చూసి లైక్ కొట్టారనుకో, లైక్ కొట్టేసింది ఇంకోళ్ళు, ఇంకా పర్లేదు. 1000 లైకులు ఇంకా నో భోజనం లేకుండా పర్లేదు. 1,00,000 లైకులు అసలు నేను నిద్ర రాదు వాడికి ఇంకా. అంటే ఎలా అయిపోతుంది? మన నవ్వుకే మనం ఎవరైనా పొగిడితే అయిపోతాం. కృష్ణుడి నవ్వు వర్ణించలేం. ఆయన నవ్వు అంటే భాగవతం చెబుతుంది, కృష్ణుడి పళ్ళు మన రోజు బ్రష్ చేసుకుంటే తెల్లగా అవ్వవు మనవి. సో ఆయన పళ్ళు ఎలా ఉంటాయి? మల్లి పువ్వుల్లాగా. అర్థమవుతుందా? ఆయన పళ్ళు అంటే ఆయన చూస్తేనే, ఆ నవ్వు చూస్తూనే ఏమంటారంటే ఆచార్యులు, కృష్ణుడు నవ్వు చూడొద్దండి, చూసారంటే భౌతిక ప్రపంచాలపై విరక్తి వచ్చేస్తుంది మీకు. కృష్ణుడు నవ్వుకు దూరంగా ఉండండి, సంసార బంధాలు విరక్తి వచ్చేస్తుంది మీకు. కృష్ణుడు నవ్వుకి దూరంగా ఉండండి, వైకుంఠం చేరుకునేస్తారు ఆయన నవ్వు చూసారంటే. కృష్ణుడు నవ్వు దూరంగా ఉండండి, అన్నీ వదిలి ఆ నవ్వు కోసం పారిపోతాం. అంటే అంత అద్భుతంగా వర్ణిస్తారు ఆచార్యులు. కృష్ణుడు నవ్వు వర్ణించలేం. ఇక్కడ అందం ఏమని చెప్పండి? ఓల్డ్ హీరోయిన్ చూడండి మీరే, జమున, సావిత్రి, అప్పుడు ఉన్న వాళ్ళు ఓల్డ్ హీరో. ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు సావిత్రి, సరోజ, బి సరోజ, వీళ్ళ పేర్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ శరీరాలన్నీ కూడా పాపం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకే భారం అయిపోయి ఉంటాయి. అదే ఆ శరీరాన్ని ఒక 60 ఏళ్ళ ముందు అందరూ కొలిచేసి ఉంటారు దేవతల్లాగా. ఇప్పుడు వాళ్ళకే భారంగా అనిపిస్తుంది. మన అందం కరిగిపోతూ ఉంటుంది, ఐసుగడ్డలాగా మన అందం. ఇవాళ మన కళ్ళు బాగుంటాయి, నవ్వు బాగుంది అనుకుంటాం. ఆ నవ్వు వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుంది? కరిగిపోతూ ఉంటుంది. భగవంతుని నవ్వు యవ్వనంశ. ఆయన నవ్వు అలా కాదు, వయసుతో కరిగిపోయే నవ్వు కాదు ఆయనది, కాలంతో కరిగిపోయే నవ్వు కాదు ఆయనది, కాలానికి అతీతమైన నవ్వు అది. ఆ నవ్వుకు ఆకర్షణ అయ్యామంటే ఈ లోకం నుంచి మనం విడుదలైపోతాం, వైకుంఠం చేరుకుంటాం మనం. అది 9, 10 స్కందాలు భగవంతుడి యొక్క చిరునవ్వు. 10వ 10వ స్కందం భాగవత పురాణానికి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే కృష్ణ తత్వాన్ని బోధించే స్కందం 10వ స్కందం. కృష్ణుని లీలలన్నీ కూడా మనం అనుకుంటారు కదా, భాగవతంలో కృష్ణ గుర్తొస్తాడు అందరికీ కూడా. లీలలు, గోవర్ధన లీల, గోపీ లీలలు, కురుక్షేత్ర అన్ని లీలలన్నీ. చిన్నప్పుడు దామోదర లీల, యశోద లీల, వృందావన్ లీల, ద్వారకా లీల, మథుర లీల, ఈ లీలలన్నీ 10వ స్కందంలో వస్తాయి. చిరునవ్వు. అర్థమవుతుందా? 11 స్కందం ఆయన కళ్ళు. ఆయన కళ్ళు అందాన్ని కూడా వర్ణించిన. మనం మీనాక్షి అంటేనే కళ్ళు బాగున్నాయి అంటేనే అసలు ఇంకా మనిషి కళ్ళే కదా. మనిషికి అందం ఫస్ట్ కళ్ళు, అవునా కదా? మన కోపంగా ఉన్న ఎక్కడ తెలుస్తుంది? ఫస్ట్ లోపల నుంచి దావాగ్ని వస్తూ ఉంటుంది. ఎక్కడ తెలుస్తుంది? ఫస్ట్ కళ్ళే. ఎవరైనా మంచిగా ప్రేమగా మాట తెలుస్తే ఫస్ట్ కళ్ళే. కోపమైన, క్రోధమైన, లోభమైన, అంటే మనిషి హృదయాల్లో ఏ విధ భావనలు ఉంటాయో ఆ భావనలు ప్రపంచానికి చూపించే అవయవం కళ్ళు. అందుకే కళ్ళు చూస్తే తెలుసుకోవచ్చు ఈ దొంగ ఎవరైనది. అర్థమవుతుందా? కళ్ళు అబద్ధం చెప్పవు, లోపల మనం దాచేయచ్చు.
కళ్ళలో చూస్తే చెప్పాడు, పసిగట్టేయచ్చు వీళ్ళు ఏం చెప్తూ వీళ్ళ భావం స్వభావం ఏమిటి, వీళ్ళు నిజంగా నిజాయితీగా ఉన్నారా, గుణాలు ఏమిటి. కళ్ళు మనిషి హృదయానికి ప్రతిబింబం కళ్ళు. కాబట్టి భగవంతుడి యొక్క కళ్ళు 11వ స్కందం. ఆయన కళ్ళు అదొక స్టోరీ ఉంది, త్వరగా చెప్పుకుందాం మనం. స్వామి కళ్ళు అంటే మనం ఎప్పుడైనా ఒక అందమైన కళ్ళు చూస్తున్న మనిషి అక్కడ వెళ్ళిపోతుంటుంది. ఆ స్వామి కళ్ళు చూస్తున్నామంటే అంటే తామర అట్లా ఆయన కాటుకలా వందాన్ని వర్ణించలేము. అంటే అన్ని అందాలన్నీ కూడా ఈ ప్రపంచం చూసేవన్నీ కూడా చాలా అల్పమైనవి. ఆ కళ్ళుకు ఆకర్షణ పడాలి మనం. బయట ఉన్న కళ్ళు కాదు. బయట ఉన్న కళ్ళు తర్వాత కళ్ళు పనిచేయవు, అవునా కదా. కళ్ళు అందంగానే ఉంటాయి కానీ పనిచేయవు. ఏం లాభం కళ్ళు వల్ల? అద్దాలు వేసుకున్నా కానీ చూడలేని కళ్ళు ఎందుకు కళ్ళు ఇవి, అవునా కదా. అన్నీ ఉంటేనే కళ్ళు బాగా పనిచేస్తాయి. కళ్ళు చూడడానికి బాగుంటే సరిపోతుందా? పనిచేయాలి కదా అవి. మన కళ్ళు ఏమిటి, వయసు పెరిగే కొందికి కరిగిపోతూ ఉంటుంది. భగవంతుడు కూడా అలా కాదు. ఈ లోకాలన్నీ ఆయన కన్ను బొమ్మలతో ప్రకృతి అంతా కూడా సేవ చేస్తుంది ఆయనకి. 12వ స్కందం, లాస్ట్ స్కందం ఏమిటి? కృష్ణుడి యొక్క నెమలిక, బ్రహ్మచర్యం. బ్రహ్మచారి అంటే పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కాదు. పెళ్ళి కాని వాళ్ళు బ్రహ్మచారులు కాదు, గృహస్థ బ్రహ్మచారులు అంటారు. ఎవరైతే గృహస్థుల భార్యాభర్తల బంధం కూడా పవిత్రమైనదైతే అది కూడా బ్రహ్మచర్యమే. కాబట్టి కృష్ణుడి యొక్క అందం, ఆ నెమలిక చూడండి, నెమలిక అంతగా విలువిచ్చాడు కృష్ణుడు. ఈ 12 స్కందాలు చదివినప్పుడు కృష్ణుడు మన దర్శనం చేసుకున్నట్టే. దీనికి నియమాలు ఏమీ లేవు. ఆరతి వేయడం కానీ, నైవేద్యం పెట్టడం కానీ ఏం టెన్షన్ లేదు. కానీ కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నట్టే. ఎంత అద్భుతం కదా. విగ్రహం పెట్టుకునే నియమాలు ఉంటాయి, పూజ గదిలో వెళ్ళలేరు మీరు. అదే భాగవత పురాణం ఇంట్లో ఉంటే ఎప్పుడైనా మన భాగవతాన్ని తాకితే కృష్ణుడి యొక్క మొదటి స్కందం తాకామనుకోండి, కృష్ణుడి పాదాలు తాకినట్టే. 5వ స్కందం కృష్ణుడి యొక్క నాభిని తాకినట్టే. యశోద ఎలాగైతే కృష్ణుడికి ఆ తల్లి ప్రతి అంగం పట్టుకుని స్నానం చేపిస్తుంది కృష్ణుడికి. ఎందుకంటే ఆయన బురదలో వెళ్తాడు, ఆవులతో ఆడుకుంటాడు, అర్థమవుతుందా. అలాంటి పిల్లలు మీరు 1 గంట చూడలేరు మీ ఇంట్లో. మీరు నడుము నొప్పులు వచ్చేస్తాయి, అందరూ జెండుబాం పూసుకోవాల్సిందే. యశోదకి ఎన్ని కష్టాలు కృష్ణుడి వల్ల. పాలు కష్టపడి పాలు తీసుకొస్తుంది, తాగనంటాడు. వేరే వాళ్ళ ఇంట్లో పాలు బాగున్నాయి అంటాడు, అర్థమవుతుందా. పెరుగు ఆవిడ ఏర్పించి అంటే వెతికి మంచి పాలు దాన్ని పెరుగు చేస్తే వేరే వాళ్ళ ఇంట్లో పెరుగు కోసం వెళ్తాడు. సరే దాన్ని మళ్ళీ బాగా చేసి వెన్న చేసి పెడుతుంది ఆ తల్లి. ఏం చేస్తాడు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు పగలగొట్టి మరీ దొంగతనం చేస్తాడు. వాళ్ళ అమ్మ, నీకు ఏం తక్కువరా బాబు, నీకు 9 లక్షల ఆవులు ఉన్నాయి ఇంట్లో. కృష్ణుడు ఇంట్లో ఎన్ని గోవులు? 9 లక్షల గోవులు కృష్ణుడి గోశాలలో. 9 లక్షల ఆవులు. ఇంత నీకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి నేనే స్వయంగా చేస్తున్నానే, అయినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావే నువ్వు? ఎందుకు వెళ్తాడు ఆయన? వెన్న లేకుండా వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు ఆయన చెప్పండి? త్రేతాయుగంలో రామచంద్రుడికి వానరులందరూ కూడా స్వామికి ఏం చేశారు? రామార్పిత ప్రాణ. వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలు అర్పించేశారు. లంకకు వెళ్ళి వాళ్ళ సమస్య కాదు అది. రాములు వారి సమస్య వాళ్ళ సమస్య అనుకున్నారు. రాములు వారి బాధ వాళ్ళ బాధ అనుకున్నారు. అది భక్తుడి లక్షణం. భగవంతుడికి బాధలు చెప్పడం కాదు భక్తుడి లక్షణం. భగవంతుడి యొక్క బాధల్ని స్వీకరించేవాడు భక్తుడు. అంటే భగవంతుడి సమస్యలు చెప్పేవాళ్ళు భక్తులు కాదు. వాళ్ళు భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు, కామ భక్తులు. ఎవరు వాళ్ళు? కామ కోరికలున్న భక్తులు. వానరులు ఏం చేశారు? రాములు వారి కోసం రామార్పిత ప్రాణ. ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాత అక్కడ లక్షల మంది చనిపోయారు. రాములు వారికి అది ఇప్పటికీ రామాయణం అయిపోయిన తర్వాత ఆయన హృదయం అంతా అదే ద్రవించిపోతుంది. సీతాదేవి వచ్చిన ఆనందం స్వామికి లేనే లేదు. అయ్యో
ఈ వానరులు వాళ్ళ భార్య పిల్లలు అందరిని వదిలి నా కోసం వచ్చేసారే, నా కోసం ప్రాణాలు అర్పించారే, ఈ రుణం ఎలా తీర్చుకుంటా నేను? రాముల వారి హృదయం కరిగిపోతుందా అన్నీ చూసి. వానరులు చనిపోయి ఉంటారు. రామార్పిత ప్రాణ అర్పణ చేసే స్వామికి వాళ్ళ ప్రాణాలేరు వానరులు. అందుకే స్వామి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ప్రాణాలు ఇచ్చి వెనక్కి తీసుకొని వస్తారు. చూడండి, భగవంతుని ప్రేమతో బంధించాలి మనం. ఆ రుణం అలాగే ఉండిపోయిందే అంటే వీళ్ళు ఎంత సేవ చేశారే వీళ్ళు, కాబట్టి వీళ్ళకి నేను సేవ చేయాలి ఇప్పుడు. ఆ వానరులే చాలామంది వృందావనంలో కృష్ణుడి యొక్క లీలలో వానరులు వృందావనంలో పుట్టారు. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు ఏం చేశారు, నా కోసం త్రేతాయుగంలో మీరు యుద్ధాలు చేశారు, నా కోసం ప్రాణాలు అర్పించారు, నా కోసం మీ కుటుంబాలు దూరంగా ఉన్నారు, నా కోసం మీరు అన్ని వదులుకొని వచ్చారే, మీకు ఎలా సేవ చేయాలి? స్వామి స్వయంగా కోతులకు తినిపిస్తాడు. అర్థమవుతుందా? ఈ లోకమంతా కృతజ్ఞత లేని లోకం ఇది. ఎన్ని మనం త్యాగాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఎంత ప్రేమించినా, మీరు ఎంత ఎక్కువ ప్రేమిస్తే, ఎంత సేవ చేస్తే అంత బాధలే ఎక్కువ వస్తాయి మీకు వెనక్కి. లోపలే ప్రపంచం అంతా కృంగిపోతారు. చూడండి, రాములు వారు ఆ సేవ, ఆ భావన ఉంది కాబట్టి కృష్ణ భగవానులు వానరులకంతా కూడా పక్కింట్లకంతా వెళ్ళి ఆ వెన్న ఆయన కుండలు పగలగొట్టి మరీ కోతులకి తినిపించేవాడు. అయ్యో, నా కోసం కష్టపడ్డారే, అది ఎవరికి తెలుస్తున్నా లీలలన్నీ కూడా. అర్థమవుతుందా? కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా మనం చేసే సేవని మర్చిపోడు. కాబట్టి మీరు ఇది మనసులో ఇది పెట్టుకోవాలి. మీరు భగవంతుడు ఎప్పుడు మనం సేవ చేయగలుగుతాం? త్రేతాయుగంలో జరిగిన సేవని స్వామి ద్వాపరయుగంలో కూడా మర్చిపోలేదు. మనం రేపే మర్చిపోతాం. యుగాలు పక్కన పెట్టేయండి, యుగాలు అవసరం లేదు. పొద్దున్న చేసే సేవ సాయంత్రం మర్చిపోయి ఉంటాం మనం. నాకేం చేశారప్ప? మనిషికి కృతజ్ఞత లేని లోకం ఇది కలియుగం అంటేనే. వైష్ణవ జీవితం భాగవత జీవితం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క గుణాలతో జీవించడం భాగవత జీవితం అంటే. భాగవతం తెలుసుకోవడం ఒకటే కాదు, భగవంతుడి కృష్ణుడి యొక్క గుణాలతో జీవించడం భాగవతమయం. మన జీవితం భాగవతమయం అవ్వాలి, మన ఇల్లు ఫస్ట్ భాగవతం అవ్వాలి. ఎక్కడైతే భాగవత ఏ ఇంట్లో ఉంటుందో అది వైకుంఠ లోకం. కాబట్టి మన చేతుల్లో ఉంది ఇవన్నీ కూడా. మానవ జీవితంలోనే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది. కాబట్టి వానరు కూడా కృష్ణుడు అంత సేవ చేశాడు చూడండి. కాబట్టి ఇక్కడ అందుకే భాగవతంలో చెప్తారు, ఇది అద్భుతమైన శ్లోకం ఇది. ఒకసారి మీరు కూడా చెప్పండి, మంచి శ్లోకం ఇది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే భక్తిలో ఉన్న వాళ్ళకి కామం చూడండి. అకామః చెప్పండి అందరూ. సర్వకామో వా మోక్షకామ ఉదారదిహి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. 3 రకాల జీవులు ఉంటారు, 3 రకాల భక్తులు ఉంటారు. అకామ, సర్వకామ, మోక్షకామ. అకామ, సర్వకామ, మోక్షకామ 3 రకాల భక్తులు ఉంటారు. ఫస్ట్ది ఏమిటి? అకామ. ఆకామ స్వార్థమైన కోరికలు లేని వాళ్ళు అని. వాళ్ళ కోరికలు ఏమిటి? భక్తిపరమైన కోరికలు. కృష్ణ, బ్రహ్మముహూర్తంలో నిద్ర వేయాలి కృష్ణ, నీకు సేవ చేయాలని కృష్ణ, భాగవతం చదవాలని కృష్ణ, కృష్ణుడి యొక్క భగవద్గీత చదవడం కానీ, 10 మందికి భక్తిని ప్రచారం చేయడం కానీ, వాళ్ళ జీవితం భక్తిమయం. అంటే వాళ్ళ కోరికలు శరీరానికి కోరికలు, వాళ్ళకి ఆత్మ కోసం కోరుకునేవాళ్ళు. అకామ అంటే ఆత్మ కోసం. అంటే ఏమిటి? ఈ జీవితం శరీరం కోసమే కాదు, మన లోపల ఉన్న జీవుడికి ఆహారం పెట్టాలి. ఒక పక్షి ఒక పంజరంలో పెట్టారనుకోండి, పంజరానికి రోజు మన గోల్డ్ పెయింట్ వేస్తే సరిపోతుందా? చెప్పండి. పంజరానికి ముత్యాల అలంకరణ, జూలు అలంకరణ సరిపోతుంది? లోపల పక్షికి ఏం పెట్టాం మనం? పంజరం మాత్రం రోజు మారుస్తూ ఉంటాం, గోల్డ్ కలర్, ఎల్లో కలర్, సిల్వర్ కలర్ మారుస్తూ ఉంటాం. లోపల పక్షికి ఏం పట్టించుకోవు. ఎలా ఉంటుంది ఆ జీవితం? లోపల పక్షి ఇంపార్టెంట్ కదా. అరే పంజరం ఎక్కడ బెటర్, నా ముందు అన్నం బెటర్ అవ్వని పక్షి అనుకుంటారు కదా. కాబట్టి మానవ జీవితం ఏమిటి? ఆత్మకు ఆహారం పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? ఇది పంజరంలాగా. ఇవి క్షేత్రజ్ఞయో కృష్ణ గీతలో అంటాడు. ఇదేమిటిది? క్షేత్రం.
అర్జున ఇది ఒక పంజరం లాగా జీవుడికి. మనం ఏం చేస్తున్నాం? దీని గోల్డ్ పెయింటింగ్, సిల్వర్ పెయింటింగ్, కంచి పట్టు, ధర్మవరం పట్టు, మీ ముదిరెడ్డి పళ్ళు పట్టు, చెప్పండి, మళ్ళీ వేరే డ్రెస్సులు, అంతేనా, ప్యాంట్లు, షర్ట్లు, డెనిమ్, జీన్సులు, ఎన్నెన్నో దీనికి అలంకరణ. రోజు పంజరాలు మారుస్తున్నాం, కానీ లోపల జీవుడికి ఏం పెడుతున్నాం? వాడు ఎండిపోతున్నాడు పాపం. వాడికి పెట్టే ఆహారమే భక్తి అంటే. అకామహ అంటే కోరికలు లేకుండా ఏ జీవుడు ఉండలేడు. సృష్టి ధర్మం చిన్న చీమకు కూడా కోరిక ఉంటుంది. అందరి కోరికలు ఉంటాయి, కానీ ఎటువంటి కోరికలు ఉండాలి? అది జ్ఞానం ఉండాలి దానికి. అకామహ అంటే భౌతికపరమైన కోరికలు ఏది మనం కోరుకోం. భగవంతుడిని ఏం చేస్తే మన దేవాలయం రావాలి. మన కోరికలు ఏమిటి? కృష్ణుడు ఈ ఊరికి రావాలి. భాగవత ఇంటికి వచ్చారు, ప్రతి ఇంట్లో కృష్ణుడు వెళ్ళాలి భగవద్గీత ద్వారా. ఈ ఊళ్ళో కృష్ణుడు ఒక నిలయం రావాలి. మనందరికి ఇల్లులు ఉన్నాయి కదా, కృష్ణుడికి ఈ ఊరు ఇల్లు ఉండాలి కదా ఆయనకు కూడా. అదే మన దేవాలయం కడుతున్నాం. కానీ మన కోరికలు ఎలా ఉంటాయి? కృష్ణుడి కోసం కోరికలు ఉంటాయి, మన కోసం ఏది కోరుకో మనం. ఇది అకామహ. వైష్ణవులు అంటే అకామ భక్తులు. వైష్ణవుడు అంటే విష్ణువు కోసం జీవితం అర్పించిన వాళ్ళు అకామ భక్తులు. వాళ్ళు వేరే కోరికలు ఏమీ ఉండవు. పాండవుల స్వార్థమైన కోరికలు ఏమీ లేవు. ధర్మరాజు గెలిచిన తర్వాత కూడా కృష్ణ, ఈ రాజ్యం నాకు వద్దు కృష్ణ. అర్థమవుతుందా? కురుక్షేత్రం అయిపోయాక ధర్మరాజు విరక్తి వచ్చే, కృష్ణ నాకు రాజ్యం ఏది వద్దు. అప్పుడే కృష్ణుడు పాండవుల్ని భీష్ముడి దగ్గర తీసుకుని వెళ్తాడు. అదే భీష్మ నీతి. అది భాగవతంలో వస్తుంది. భీష్ముడు చెప్పిన లాస్ట్ పలుకులవే. ఆయన స్వార్థం అంటే ఆయన శరీరం వదిలే ముందు అద్భుతమైన ఉపదేశాలు చేస్తాడు భీష్మదేవుడు. కృష్ణుడు ఎదురుగా ఉంటూ కృష్ణుడు అలా చూస్తూ అలాగ కళ్ళు అలా మూసేస్తాడు. కట్టెను ఎలాగైతే మనం క్లోజ్ చేస్తాము, భీష్మదేవుడు కృష్ణుని చూస్తూ శరీరం వదిలేస్తాడు. ఆ ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే పాండవుల్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు రాజ్యం కావాలి అని. చూడండి, కృష్ణుడి కోసం యుద్ధం చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? మనం యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాం? మన యుద్ధాలన్నీ కూడా చెప్పండి. మీ యుద్ధాలన్నీ దేనికోసం చేస్తున్నారు? పొద్దున్న నుంచి రాత్రి యుద్ధాలే ఉంటాయి కదా. చిన్నదానికి పెద్ద యుద్ధాలు వెళ్తాం మనం. చిన్న చీమను కూడా పెద్ద కత్తెత్తుకెళ్తాం మనం. కలియుగంలో అలా ఉంటుంది మైండ్. చిన్న సమస్య అయినా పెద్దగా చేస్తాం దాన్ని మనం. అదే కురుక్షేత్రం మైండ్ చేస్తాం. మన యుద్ధాలను ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం చేస్తున్నాం. మన సమస్య, మన యుద్ధాలు మన కోసమే. కానీ పాండవులు యుద్ధం ఎవరి కోసం చేశారు? కృష్ణుడి కోసం చేశారు. లోకహితం కోసం చేశారు వాళ్ళు. యుద్ధం అనేది లోకహితం అవ్వాలి, సమాజహితం అవ్వాలి. మన కోసం చేసే యుద్ధం కాదు, స్వార్థం. కామహ అంటే పాండవులు. ప్రహ్లాదుడు అకామ భక్త. ఆయన చనిపోతున్నా అయ్యో నన్ను కాపాడు నరసింహ అడగలేదు. కష్టాలు వచ్చినప్పుడు కూడా అయ్యో నన్ను ఎక్కడున్నా నరసింహ అడిగాడా? ఏమీ లేనట్టే ఉన్నాడు. అది అకామ భక్తి. ప్రహ్లాదుడు. ఇది అకామ భక్తులు ఇలాంటి వాళ్ళు. కాబట్టి మనం కూడా అకామ భక్తులు అవడమే మానవ జీవిత ముఖ్య ఉద్దేశమే. అది అకామ భక్తి. రెండవది ఏమిటి? సర్వకామ. అన్ని కామాలే. అర్థమవుతుందా? ఆయన భగవంతుడు దేవాలయకి వెళ్ళామంటే చిట్టాల ఆయనకు రాస్తూనే ఉంటాం కోరికలతో. ఇది కావాలి స్వామి, అది కావాలి స్వామి, ఇది కావాలి, ఇదైపోతుంది వేస్తూనే మన క్యాలిక్యులేషన్స్తోనే ఉంటాం, లెక్కలు వేస్తూనే ఉంటాం. వ్యాపారి కంటే ఎక్కువ. సర్వకామ అంటే అన్ని కోరికలతో ఉన్న భక్తులు. వాళ్ళ ఉదాహరణ ఎవరు? దేవతలు. ఇంద్రుడు ఎప్పుడు చూడండి, ఇంద్రుడి కోరికలు ఏమిటి? దేవతల కోరికలు ఏమిటి? పొజిషన్. అట్లే ఉండాలి. నాకున్న పొజిషన్ జాగ్రత్త కాపాడుకోవాలి, ధనాన్ని కాపాడుకోవాలి, పవర్ కాపాడుకోవాలి. కృష్ణుడు యుద్ధం చేస్తారు వాళ్ళు. అదే గోవర్ధన లీల. బృందావన్ ఎవరు పాడు చేయాలని ట్రై చేసింది? ఎవరు? ఇంద్రుడు. ఎవరు? దేవతలకు అధిపతి. శక్తి తీసుకుని కృష్ణుడు నుంచి. అది చెప్తున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని కొట్టేయడం అంటే అదే. అర్థమవుతుందా? భగవంతుడి నుంచి అన్ని శక్తులు తీసుకొని ఇంద్రుడు లాస్ట్కి ఏమైంది? ఆ శక్తి ఎక్కడ ఉపయోగిస్తాడు? వృందావనం. కృష్ణుడి నిలయం వృందావనం. ఆ వృందావనాన్ని మొత్తం నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు వర్షాలతో. ఇది సర్వకామ భక్తులు. ఏమిటంటే కోరికలతో ఉన్న భక్తులు ఎప్పుడైనా ఏ విధంగా అయినా మారిపోతారు. అర్థమవుతుందా? సర్వకామ.
దేవతలందరిలో కామ కోరికలతో ఉన్న భక్తులు. మనం కూడా అదే కదా, కలియుగంతో అలాగే ఉన్నారు కదా. ఎవరైనా చెప్పండి, నా కోరికలు ఏమీ లేకుండా కృష్ణ నువ్వే కావాలి, ఎంతమంది ఉంటారు చెప్పిన లోకంలో? పైన అంతే, కింద అంతే, మిడిల్లో అంతే, అందరూ అంతే. అకామ భక్తులు చాలా అరుదైన భక్తులు వీళ్ళు. కాబట్టి మన ఇస్కాన్ సంస్థ ముఖ్య ఉద్దేశమే అకామ భక్తులు తయారు. ప్రజల్లో భక్తి ఉంది, కానీ కామ భక్తి ఉంది. భక్తులు లేకుండా కాదు, భక్తి ఉంది, ఆ భక్తి వాళ్ళతోనే నిండిపోయింది. సంశృద్ధి హరితోషణం అని అంటుంది భాగవత పురాణం. మనం చేసే ప్రతి పని హరితోషణం, ఆ శ్రీహరిని ఆనందపెట్టాలి. మనం చేసే ప్రతి పని హరితోషణం. మనం ఏం చేస్తున్నాం? ఆత్మతోషణం. మన ప్రతి పని ఏమిటి? ఆత్మతోషణం. మనకు తృప్తి పడాలి. ఇవాళ పరాటా తిన్నాము, రేపు చపాతీ తిన్నాము, రేపు ఇడ్లీ చేసుకుందాం, నిన్న ఇడ్లీ తినే మళ్ళీ బోరు కొట్టేస్తుంది. ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తాం? ఆత్మతోషణం. నిన్న బ్లూ కలర్ వేసుకుని రెడ్ కలర్ వేసుకుందాం, ఆత్మతోషణం. మనం చేసే ప్రతి పని ఆత్మతోషణం. అది కొద్దిగా ఒకే రోజు మారిపోదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి జబ్బుకి మందు భాగవతమే. ఆ సర్వకామ భక్తి నుంచి అకామ భక్తి తీసుకొని వచ్చేది కూడా భాగవత పురాణమే. కాబట్టి కృష్ణుడి యొక్క నామమే మనలో మార్పును కొద్దిగా తీసుకొని వచ్చి మన పూజలో కోరికలు లేకుండా చేసే పూజ స్థితికి రావాలి. అది భక్తిలో ఒక పరిపక్వత, ఒక మెచ్యూరిటీ. అంటే అది రానంత వరకు ఇక ఈ లోకంలో తిరుగుతూనే ఉంటాం. స్వామి గీతలో అంటారు, అర్థమవుతుందా? మృత్యే పుణ్యే, స్వర్గానికి వెళ్ళా కానీ మృత్యులోకం అర్జున. ఇది ఏ లోకం? ఇది మనం దీన్ని ఏమో ఆనందలోకం అనుకుంటున్నాం. దీన్ని మనం, కృష్ణుడు ఏమంటాడు? ఈ లోకాన్ని మృత్యులోకం, ఇక్కడ బాధలతో ఉన్న లోకం ఇది మృత్యులోకమయ్యా. ఈ లోకానికి ఎవరు వస్తారయ్యా? తెలివిలేని వాళ్ళు వస్తారు. అందుకే మనం అందరం తెలివిలేని వాళ్ళే ఇక్కడ ఉన్నామంటే. ఇంకా ఉండాలనుకుంటాం కదా, ఇంకా అతి తెలివైన వాళ్ళు ఇంకా మృత్యులోక. ఇలాంటి లోకాలు బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏముంది? ఇది సర్వకామ భక్తి, కోరికలు. దేవతలంతా కూడా, అందుకే దేవతలు కూడా శుద్ధ భక్తులు కాదు. ఇంద్రుడు కూడా మన నవగ్రహాలు పూజ చేస్తూ ఉంటారు, తప్పేం కాదు. తప్పంటే ఆరాధనం సర్వేశం విష్ణు ఆరాధనం పరం. పరమశివుడు అంటాడు, ఆరాధన విష్ణువు ఆరాధనం, స్వామికి ఆరాధన. అందరం మనం గౌరవిస్తాం, కానీ ఆరాధన కృష్ణుడికే. రాజసు యజ్ఞంలో కూడా ఆరాధన ఎవరికి? ఫస్ట్ ఆరాధన కృష్ణుడికి అని భీష్మదేవుడు అంటాడు. ఎవరు ఒప్పుకోలేదు? శిశుపాడు ఒప్పుకోలేదు. మనం కూడా అలా ఒప్పుకోం చాలామంది బయట కూడా. దేవతలైనా కూడా కోరికలతో నిండిపోయిన జీవితం వాళ్ళతో కూడా కోరికలతో గౌరవిస్తాం వాళ్ళని, ఆరాధన కాదు. కాబట్టి ఇంద్రుడు కోరికలే. అందుకే కదా విశ్వామిత్ర తపస్సు ఎవరు మంగం చేసింది? మేనకను ఎవరు పంపించింది? ఎవరు? అది కదా కనుక్కోవాల్సింది మనం. మేనక పాప ఆవిడేం చేసింది? ఆవిడ ఎవరు పంపించారు? అది కదా ముఖ్యం. ఎవరు పంపించారు ఆవిడ్ని? ఇంద్రుడే. పృథుమహార తపస్సు చేస్తుంటాడు, దానికి ఒక భగ్నం కలిగిస్తాడు ఇంద్రుడు. మళ్ళీ ఇంద్రుడు ఏంటంటే ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు ఇంద్రుడు అయిపోతారు. అదే ఆయన టెన్షన్. అర్థమవుతుందా? నా పొజిషన్ వెళ్ళకూడదు. దేవతలు కూడా అంత కోరికలతో ఉన్నాయి. మనం వాళ్ళ గౌరవ ఇవ్వాలి, కానీ వాళ్ళ హృదయమే సరిగా లేనప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తారా? చెప్పండి, చేయలేరు. అందుకే దేవతల్లా కూడా ఆరాధన ఉండకూడదు, సర్వకామ. ఇంకోటి ఏమిటి? మూడోది ఏమిటి? మోక్షకామ. మోక్షకామ అంటే ఏమిటి? క్లియర్గా ఉంది దాంట్లో పేరు కూడా, మోక్షం. మోక్షకామ అంటే ఏమిటి? మోక్షం ఇవ్వు స్వామి, మోక్షం ఇవ్వు స్వామి. పురుషార్థాల్లో లాస్ట్ మోక్షం అంటే తపస్సులు, యోగుల్లాగా అయిపోతూ ఉంటాం. అందువల్ల ఏం చేస్తారు? నిరాకారవాదం. ప్రపంచం నుంచి బయటపడాలనుకుంటారు. బయట వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. కాబట్టి భక్తుడు మోక్షం కూడా కోరుకోడు. గొప్ప ఆచారాలు చెప్తారు, బెల్లమంగళ టాకులు ఆచారాలు చెబుతారు. మోక్షకామం అంటే కృష్ణ నీ భక్తిలో నీ పాదాలు చరణొందిన వాళ్ళకి, భాగవత పురాణం చదివిన వాళ్ళకి మోక్షం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చేతులు జోడించి, మోక్షదేవి ఎలాగైతే భక్తిదేవి, నిద్రాదేవి, జ్ఞానదేవి, మోక్షదేవి కూడా ఉంటుంది. మోక్షదేవి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ భక్తుల్ని చేతులాగా ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇలా జోడించి వేడుకుంటుందంట మోక్షదేవి. అయ్యా నీకు మోక్షం ఇస్తాను, తీసుకోవయ్యా అని. భక్తుడేమంటాడు? తల్లి నాకు మోక్షం ఏది వద్దు తల్లి, నాకు కృష్ణుడే కావాలని కోరుకుంటాడంట.
కాబట్టి మీరు ఎంత తపస్సు చేసేసి, కొంతమంది తపస్సు ధ్యానం చేస్తూ ఉంటారు, మోక్షం రావాలి, మోక్షం వచ్చిన తర్వాత మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? తర్వాత ఏమిటి? ఇప్పుడు జైలు బయట వచ్చేస్తాం, అయిపోయింది. తర్వాత ఏమిటి? మోక్షాలు 5 రకాల మోక్షాలు ఉంటాయి. ఎన్ని రకాల మోక్షాలు? 5 రకాలు. మనం మామూలుగా వేరే మోక్షం ఏమిటంటే సాయుజ్య మోక్షం. ఏమంటాం దాన్ని? సాయుజ్య మోక్షం అంటే ఈ బాధల నుంచి బయటపడాలి, జన్మ మృత్యుల నుంచి బయటపడాలి, అంతవరకే మోక్షం అనుకుంటాం మనం. అది బిగినింగ్, అది బేస్మెంట్ లాగా. బయటపడ్డాక జైలు నుంచి బయటపడి సరిపోతుందా? ఏ ఇంటికి వెళ్తాం? చెప్పండి. జైలు నుంచి బయటిన తర్వాత వాడికి ఇల్లే లేకపోతే ఎక్కడికి పోతాడు వాడు పాపం? అప్పుడు ఏమనుకుంటాడు వాడు? జైల్లో బెటర్, అక్కడ నాకు అన్ని ఫ్రెండ్స్లు ఉండేవాళ్ళు, ఇక్కడ ఎవరు లేరు బాబు, అక్కడే వెళ్ళిపోతారు. అది సాయుజ్య మోక్షం, నిరాకార మోక్షం. ఎవరైతే భగవంతుడు ఆకారం లేదనుకొని పూజలు చేస్తారో సాయుజ్య మోక్షం తీసుకుంటే ఈ లోకానికి బయటపడతారు. కానీ అక్కడ ఏమీ లేకుండా మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తారు అర్జున అని 6వ అధ్యాయం కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో. ఆ మోక్షం మనకొద్దు. జైల్లో నుంచి బయటపడాక జైల్లో నుంచి ఏ ఇంటికి వెళ్ళాలి? మనకంటూ కుటుంబం ఉండాలి కదా. అందుకే సాలోక్య మోక్షం. ఫస్ట్ ఏమిటి? సాలోక్య. సాలోక్య అంటే ఏమిటి? స్వామి ఉన్న లోకానికే మనం వెళ్ళాలి. సాయుధ్య అంటే బయటపడ్డం అంతే. వెళ్ళిన తర్వాత ఏ లోకానికి వెళ్తాం తెలియకుండా. కాబట్టి మీరు నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి లోకానికి వెళ్తారు. అదే మీరు రామచంద్రుల భక్తులైతే ఆ రామచంద్రులు అయోధ్య లోకానికి వెళ్తారు, వైకుంఠంలో. లేదంటే వామన భక్తుడు స్వామి అంటే కూర్మ మహావరాహ ఆ లోకానికి వెళ్తాను. కృష్ణ భక్తులు అంటే గోలోక బృందావనంకి వెళ్తాం, వైకుంఠంలో. మీ భక్తి ఏ రూపం పైన ఉంటుందో, విష్ణు రూపం పైన, ఆ విష్ణు యొక్క లోకాన్ని అదే వైకుంఠం, అదే సాలోక్య మోక్షం. రెండవది ఏమిటి? ఆ లోకానికి వెళ్ళిన తర్వాత మూడవది ఏమిటి? సారూప్య మోక్షం. స్వామి రూపం ఎలాగైతే ఉంటుందో మనకు కూడా అదే రూపం దొరుకుతుంది అక్కడ. అర్థమవుతుంది? వైకుంఠంలో నారాయణ లోకానికి వెళ్తే, మహావిష్ణు లోకానికి వెళ్తే అందరికీ చతుర్భుజాలతో ఉంటారు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. అందరూ అందంగా ఉన్నారు, ఏమి అందరూ 4 హ్యాండ్స్ ఉన్నాయే, చతుర్భుజాలతో ఉన్నారని కన్ఫ్యూజ్ అయిపోతాం కూడా. కానీ స్వామికి ఇక్కడ ఏముంటుంది? శ్రీవత్స. స్వామి ఇక్కడ శ్రీవత్స ఉంటుంది. చిన్న వెంట్రుకలన్నీ రౌండ్ సర్కుల్గా ఉంటుంది స్వామికి. కౌస్తభం వేసుకుంటారు స్వామి. ఆ అందం అందరూ ఒకటేలా కనపడినా చుక్కలు వేరు, చంద్రుడు వేరు కదా. అలాగా స్వామి వైకుంఠం ఉంది. అది సాలోక్య, సారూప్య. రూపం అంటే ఏమిటి? ఫామ్. స్వామిలాగే రూపం రావడం. సారూప్య, సామీప్య. మూడోది ఏమిటి? సామీప్య. స్వామికి ఇప్పుడు ఫోటోలో వీడియో విగ్రహాలు చూస్తుంటాం. సామీప్య, పట్టుకుంటాం స్వామిని అనిపిస్తుంది కదా. మన ఎవరు అంటున్నారు, మా హీరోని ఎలా పట్టుకోండి, ఎలా ఉంటుంది, టచ్ చేస్తే చాలరా బాబు నాకు. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, పిచ్చి అంటే చాలా పిచ్చిగా మ్యాడ్ లవ్ అంటారు దాన్ని. వాడికంటే వాళ్ళ హీరోని దూరం నుంచి చూసినా, ఒక తాకినా కూడా తన్మెత్తులకు ఏడ్చేస్తారు. అయ్యో ఎలా హ్యాండ్ షేక్ ఏడుస్తుంటారు. వీళ్ళేం ఏడిపించేస్తే అర్థమవుతుందా? డ్రామా యాక్టింగ్ లేని ఏడిపించేస్తే అందరినీ పుట్టించిన ఆయన పెద్ద డ్రామా క్రియేటర్. ఆయన తాకితేలా అనిపిస్తుంది ఆ స్పర్శ. ఇవన్నీ ఊహకు అతీతం. దీనేమంటాం? సామీప్య మోక్షం. నాలుగోది ఏమిటి? శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఐశ్వర్యం. వైకుంఠంలో అందరూ ఎలా ఉంటారు? ఇక్కడలాగా చిన్న గుడిసెలో, అర్థమవుతుందా? బంగాళాలో కొంతమంది, గుడిసెలో కొంతమంది, మురికిలో కొంతమంది, బయట కొంతమంది. మీ ఊర్లో ఉన్నాయి కదా ఫేమస్ కాలనీలు, డీవీ కాలనీ కొంతమంది, పవన్ కొంతమంది, ప్రైమ్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ కొంతమంది, బస్తీలు కొంతమంది. ఇలా ఉండదు. వైకుంఠం ఏమిటి? శ్రేష్ఠ. స్వామి ఎంత ఐశ్వర్యం ఉందో భక్తులు కూడా అదే ఐశ్వర్యంగా ఉంటారు. అర్థమవుతుందా? అక్కడ చూడొచ్చు మీరు, స్వామి ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడికి ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటారు భగవంతుడితోనే, వైకుంఠ లోకాలన్నీ కూడా. అది శ్రేష్ఠ మోక్షం. ఇది భక్తిలో ఉంటే వచ్చే 4 రకాల మోక్షాలు.
నిరాకారం తీసుకుంటే వచ్చే మోక్షం సాయుజ్య మోక్షం. అది బ్రహ్మలోకానికి పైకి బయట వెళ్తాం, కానీ అక్కడ వైకుంఠ లోకాలు ఎంట్రన్స్ లేదు ఈ మోక్షాన్ని. ఎందుకంటే వాళ్ళు స్వామి యొక్క రూపాన్ని, దివ్య రూపాన్ని, ఆ దివ్య మంగళకరమైన రూపాన్ని ఆరాధన చేసి ఉండరు, కాబట్టి ఆ లోకాల్లో ప్రవేశం ఉండదు. కాబట్టి యోగి, ఏ యోగి అయితే భక్తి లేకుండా కర్మ జ్ఞాన ధ్యాన యోగి, సాయుజ్య మోక్షం మాత్రం దొరుకుతుంది, సాయుజ్య మోక్షం మాత్రం దొరుకుతుంది వాళ్ళకి. ఒక భక్తి యోగికి మాత్రమే ఈ 4 మోక్షాలు దొరుకుతాయి. కాబట్టి మానవ జీవితాన్ని దీనికోసం వాడుకోండి. కృష్ణుడు ఎంత ఆ లీలలన్నీ కూడా మనకు అవన్నీ చూపించడానికి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు స్వామి, నాతో ఉండే జీవితం ఎలా ఉంటుంది అని. కాబట్టి భాగవతం అంటేనే భగవంతుడి లీలలన్నీ కూడా మనకు ఆయన అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. కానీ మనం టైం వేస్ట్ చేసుకోవద్దండి. కలియుగంలో ఆయుష్ తక్కువ, కానీ దోషాలు ఎక్కువ. కానీ గొప్ప మహద్గుణం ఉంది ఈ లోకానికి, ఈ కలియుగానికి. అంటే ఏమిటి? ఆయుష్ తక్కువైనా, మనకు అన్నీ తక్కువ కనపడినా, దోషాలు ఎక్కువైనా, మహద్గుణం ఏమిటంటే ఆ వైకుంఠ లోకం, వైకుంఠ మోక్షాన్ని ఈజీగా చేరుకోవచ్చు. ఎలా చేరుకుంటాం? శ్రీ హరినామ సంకీర్తనం. చూడండి, బ్రహ్మ కడిగిన పాదము అంటారు కదా, బ్రహ్మం తానే పాదము. కృష్ణ నీ పాదమే, బ్రహ్మ నీ పాదాలు కడిగాడు. కాబట్టి గంగాజలం ఈ లోకానికి వచ్చింది, బ్రహ్మ కడిగితేనే వచ్చింది. వామన రూపంలో, స్వామి వామన అవతారంలో బ్రహ్మ కడిగిన పాదం అది. కాబట్టి ఆ పాదం మన ఇంట్లో ఉన్నట్టే కదా. భాగవతం అంటే ఏమిటి? ఆ శ్రీహరి పాదాలు మన ఇంట్లో ఉన్నట్టే. కాబట్టి మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మనిషిగా పుట్టే అవకాశం ఛాన్సే ఇలా. అర్థమవుతుందా? బహునాం జన్మనామంతే. మనం అనుకోవచ్చు మానవ జీవితం మళ్ళీ ఇంకొక మనిషి జీవితం వస్తుందా? 0%. అంత కష్టం. ఒక భక్తిలో ఉంటే ఏదో ఒక ఛాన్స్ ఉంది మళ్ళీ మనకు. ఈ లోకం ఈసారి మిస్ చేసిన. స్వామి అంటారు గీతలో కూడా, అర్జున యోగినామపి సర్వేషం మద్గతి అంతరాత్మనా. ఎంత యోగులు ఉన్న అర్జున, ఎవరైతే నా హృదయంలో బంధించేస్తారో ప్రేమతో, వాళ్ళు నాకు చాలా ప్రీతి అయిన వాళ్ళు. ఒకవేళ భక్తిలో మనం అటు ఇటు దూరమైనా ఇంకో అవకాశం మళ్ళీ భగవంతుడు ఇస్తారు మనకు. మీరు ఎన్ని దానాలు చేసినా మళ్ళీ మానవ జీవితం కొనుక్కోలేరు. అర్థమవుతుందా? అన్ని అన్నదానాలు, రక్తదాన, నేత్రత, ఎన్ని దానాలు చేసినా మానవ జీవితాన్ని కొనుక్కునే దానికి అవి సరిపోవు. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఒక వజ్రం విలువ 1,00,000 కోట్లు అంటే మీరు చిన్న అంత పట్టుకొని వచ్చి, ప్రభుజీ ఇంత డబ్బు ఉంది, 1 కోటి రూపాయలు ఉండొచ్చు అంటే, అరే అది 1,00,000 కోట్లు రా బాబు ఇది. అర్థమవుతుందా? వెలకట్టగలుగుతాం మనం? వెలకట్టలేం. ఒక ఫ్రాగ్ అనే వెల స్టోరీ అంటారు దీన్ని. అంటే ఒక ఫ్రాగ్ ఏమంటుంది, కప్ప, బావిలో ఉన్న కప్ప. ఒక కప్ప బావిలో ఉంటుంది, వేరే కప్ప వస్తుంది బయట నుంచి. ఎక్కడి నుంచి వచ్చా ఉంటుంది ఈ కప్ప. ఈ కప్ప ఏమంటుంది, నేను పసిఫిక్ సముద్రం నుంచి వచ్చాను, హిందూ మహాసముద్రం నుంచి వచ్చానప్ప అంటుంది. ఓ హిందూ మహాసముద్రమా? నా బావి కంటే పెద్దగా ఉంటుందా? నీ బావి అంటే స్వామి, నీ బావి పెద్దదేంటి? అది ఇంకా దానికంటే 5 రెట్లు పెద్దగా ఉందా? నా బావి కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుందా? ఆ కప్ప జీవితం ఏమిటి? అది బావే ప్రపంచం. అది ఏదైనా ఆ బావి లెక్క పెడుతూ ఉంటుంది. అది మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అదెక్కడ, బావెక్కడ? కాబట్టి మనం చేసే దానాలన్నీ ఆవగింజంత. మానవ జన్మ మళ్ళీ రావాలంటే అవి సరిపోవు. మళ్ళీ మనం ఎన్నెన్నో వేరే దేహాలు తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ ఒక్క జీవితంలోనే, మానవ దేహంలోనే మనకు భగవంతుడు విజ్ఞానం ఇచ్చాడు. విజ్ఞానమయం, అన్నమయం, జ్ఞానమయం, విజ్ఞానమయం. భగవంతుడు మనకి ఇచ్చింది ఏమిటి? విజ్ఞానమయం. ఆత్మకి మానవ జీవితంలో విజ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవడానికి, జీవితం సత్యం తెలుసుకోవడానికి. కాబట్టి కృష్ణుడు ఎన్ని లీలలు చేశారు ఈ లోకానికి వచ్చి. టైంపాస్ ఫోన్ చేశాడు ఏమన్నా ఇక్కడ? మన కోసం, మనుషుల కోసం ద్వాపరయుగంలో చేసిన లీలలన్నీ కూడా. భాగవతం కలియుగం వాళ్ళ కోసం. భాగవతం ద్వాపరయుగంలో భాగవతం లేదు, కలియుగం వాళ్ళ కోసం భాగవతం రాశారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో భాగవతం ఉండాలి. భాగవతం ఒక పేజైనా చదవాలి చనిపోయే లోపల.
మనం ఎప్పుడు ఫైనాన్షియల్గా లెక్కలేసుకుంటేనే ఎలాగా? ఆత్మ కోసం ఆహారం చెప్పినాం కదా, పంజరం పైన ఆశ అంతా మనకు. లోపల ఉన్న జీవుడికి వాడికి ఆహారం ఏం పెడుతున్నాం? మన పంజరాలు మార్చాలనుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? లోపల జీవుడు వాడికి ఆహారం పెట్టి, అదే భక్తి. నారాయణ పరాయణ ఇక్కడ అంటున్నాడు చూడండి. అటువంటి భక్తులకి ఏమవుతుందంటే భాగవతం చెబుతుంది ఇక్కడ చూడండి. తపస్వినో ధానపర యశస్వినో మనస్వినో మంత్ర విధా సుమంగళహై క్షేమం న విందంతి వినాయత్ అర్పణం తస్మై సుభద్ర సర్వశే నమో నమః. భాగవతం చెప్తా, సుఖదేవ్ గోస్వామి చెప్తాడు ఈ శ్లోకాన్ని. అద్భుతమైన శ్లోకం ఇది. ఏమంటే తపస్విను, కృష్ణుని మీరు తపస్సులతో పొందలేరు. కొన్ని వ్రతాలు చేసేసి, ఉపవాసాలు చేసేసి, అర్థమవుతుందా? కొంతమంది కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు, తెలియని వ్రతాలు కూడా. కలియుగంలో ఏకాదశి వ్రతం చాలు. అన్ని వ్రతాలకి తల్లిలాంటి వ్రతం ఏకాదశి వ్రతం. ఆ ఒక్క వ్రతాన్ని ఫాలో చాలు కలియుగంలో. మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఆ తపస్సులతో భగవంతుని పొందలేం. తపస్వినో దాన పర. మీ పేరు చక్రం ఇవ్వచ్చు, దాన పర అని. అంటే మీ దానాల్లో మిమ్మల్ని మించడం లేరని. ఇంకా అర్థమవుతుందా? దాన పరాశీలులో మీకు బిరుదు వచ్చిన ఆ దానాలతో కూడా కృష్ణుని మీరు పొందలేరు. దానపర యశస్వినో. యశస్వినో అంటే మీకున్న శక్తితో, యశస్సుతో భగవంతుని పొందాలనుకుంటే కూడా పొందలేరు. దానపర యశస్వినో మనస్వినో. మనసు నిమగ్నం చేసి, ధ్యానం చేసి, ధ్యానంతో ఆయన బంధించేస్తామా? బంధించలేదు. మనస్వినో మంత్ర. మంత్రాలు మీరు బాగా చెప్పేసి, పారాయణాలు బాగా చేసేసి, పారాయణాల తర్వాత మన జీవితం ఎలా ఉంది? వాసుదేవ పరాయణ. పారాయణం తర్వాత ఎలా ఉండాలి మన జీవితం? వాసుదేవ పరాయణ. పరాయణ అంటే సరెండర్ అయిపోవడం ఆయనకి.